అందరికి నమస్తే. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఎక్కడ మాట్లాడినా కేసీఆర్ అనే పేరు లేకుండా మాట్లాడతాడు అనే విషయం మనకు అందరికీ తెలుసు. కానీ కేసీఆర్ను టెంప్ట్ చేస్తున్నాడు అనమాట. అంటే నేను కేసీఆర్ని తిరిగితే, లేకపోతే కేసీఆర్ ఇంకేదో అంటే, కేసీఆర్ని టార్గెట్గా మనం ఏదైనా పెడితే కేసీఆర్ స్పందిస్తాడేమో, కేసీఆర్ స్పందిస్తే ఇక కేసీఆర్ స్థాయి నా స్థాయి ఒకటే అవుతుంది అనేది బహుశా రేవంత్ రెడ్డి గారు వ్యూహం ఉండొచ్చు, పొలిటికల్ వ్యూహమే ఉండొచ్చు అది. కానీ కేసీఆర్ ఏమో లైట్ తీసుకుంటున్నాడు, అస్సలు పట్టించుకుంటున్నాడు. ఫైనల్గా ఇప్పుడు ఎక్కడి దాకా వచ్చిందంటే కాళేశ్వరం మీద వెరీ వెరీ అర్జెంటుగా, ఇప్పుడు జనానికి అది చాలా అర్జెంట్ అనమాట. జనానికి అర్జెంట్ ఉన్న దాని మీద ఎప్పుడు అసెంబ్లీ సమావేశాలు ఇంత అర్జెంటుగా పెట్టలేదు. కానీ ఇప్పుడు మాత్రం కాళేశ్వరం పైన చాలా హడావిడిగా అర్జెంటుగా బిజీ షెడ్యూల్లో అసెంబ్లీ సమావేశాలు పెట్టాలి. ఇక ఇప్పుడు రాకుండా తప్పించుకుంటాడా కేసీఆర్? ఇక కేసీఆర్ వచ్చి నాకు సమాధానం చెప్తాడు, ఇంకా నేను మాట్లాడతా అనేది బహుశా రేవంత్ రెడ్డి గారు వ్యూహం అయి ఉండొచ్చు. అసలు ఎందుకు ఇదంతా జరుగుతుంది? కేసీఆర్ కాళేశ్వరం మీద చర్చకు అసెంబ్లీకి వస్తారా? అసలు పేపర్లలో ప్రభుత్వం ఏం రాపిస్తుంది? అసలు కేసీఆర్ మీద ఎట్లాంటి ప్రెజర్ పెడుతుంది? కేసీఆర్ ఎందుకు లైట్ తీసుకుంటున్నాడు? ఈ అన్ని విషయాల మీద మాట్లాడదాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి సిగ్నల్ టీవీని, వీడియో షేర్ కూడా చేయండి. ఇక చర్చలో పోతే స్టార్టింగ్కి వెళ్ళి తిరుగుతున్నాడు కేసీఆర్ని రేవంత్ రెడ్డి. స్టార్టింగ్కి వెళ్ళి లాగుల తొండలెక్కిస్తా, గుడ్లు తీసి గోటిలాట ఆడుకుంటా కానీ స్టార్ట్ చేస్తే రీసెంట్గా ఫామ్ హౌస్లో మదపు టేనుగులు ఉన్నాయి, వాటిని బంధించాలి. ఇది రేవంత్ రెడ్డి చేసిన డైలాగ్. మదపు టేనుగులు, మదపు టేనుగు అంటే ఏంటి? మదపు టేనుగు అంటే మదపు టేనుగానో లేకపోతే క్రూరముగాలో అంటాం కదా మనం. ఎవరిని అంటాం? ఇప్పుడు కసబ్ లాంటోళ్ళని అన్నాం, మానవ మృగాలు అన్నాం, కసబ్ లాంటోళ్ళు. ఎందుకంటే ఏమాత్రం మానవత్వం లేకుండా ప్రాణాలు తీసిన వాళ్ళని మానవ మృగం అంటాం. ఎప్పుడన్నా అమ్మాయిల మీద అగత్యాలు చేసినప్పుడు వీడు మానవ మృగం ఉన్నాడు అంటాం. అంటే మానవ మృగం అంటే మానవుడు, కానీ అందులో ఆయనలో మృగం ఉన్నాడు అనేది ఒక అర్థం. కానీ ఇప్పుడు కేసీఆర్ని మానవ మృగం అన్నాడు. అది సీఎం స్థాయికి తగ్గుతుందా తగదా? అసలు ఒక సీఎం ఒక ప్రధాన ప్రతిపక్ష నేత పైన, ఒక ప్రతిపక్ష నేత పైన అట్లా అనొచ్చా అనేది ఒక పెద్ద చర్చ నడుస్తుంది. అది రేవంత్ రెడ్డి ఎందుకు అన్నాడు అనేది చాలా ఇంపార్టెంట్. అప్పటి నుంచి ఇప్పటికీ కేసీఆర్ను టార్గెట్ చేసి తీరుతున్నాడు రేవంత్ రెడ్డి. ఏంటంటే ప్రధానమైన కారణం కేసీఆర్ను టెంప్ట్ చేస్తే, కేసీఆర్ను గిచ్చి గిల్లికజ్జాలకు దిగితే కేసీఆర్ నా పేరు చెప్తాడేమో, కేసీఆర్ నాకు దోనికి వస్తాడేమో, కేసీఆర్ నాకు లొంగిపోతాడేమో అనేది బహుశా రేవంత్ రెడ్డి వ్యూహం ఉండొచ్చు. కానీ కేసీఆర్ ఏమో అసలు జంకుతలేడు, కేసీఆర్ అసలు స్పందిస్తలేడు, పట్టించుకుంటలేడు. అసలు పార్టీ వాళ్ళని కూడా స్పందించదని చెప్తున్నాడు ఆయన, పార్టీ వాళ్ళని కూడా మాట్లాడదని చెప్తున్నారు. అందుకే ఫామ్ హౌస్లో మానవ మృగాలు అంటే కూడా ఇప్పటిదాకా బీఆర్ఎస్ నుంచి ఒక్కరు కూడా రెస్పాండ్ కాలేదు. అసలు ఇప్పుడు జరుగుతున్నది ఏంది? ఇప్పుడు మొత్తం కాళేశ్వరం మీద తీసుకొచ్చేసిండ్రు. కాళేశ్వరం పైన ఆల్రెడీ కోర్టుకు పోయి, కోర్టు నుంచి అసెంబ్లీ సమావేశాల్లో మేము చర్చించినాక నిర్ణయం తీసుకుంటాం, మేమేం చర్యలు తీసుకోమని కోర్టుకు వెళ్ళి ఆల్రెడీ ఆర్డర్ వచ్చింది. వచ్చిన తర్వాత ఉన్న ఫలంగా వెరీ వెరీ అర్జెంటుగా అసెంబ్లీ సమావేశాలు, 30వ తేదీన అసెంబ్లీ సమావేశాలు, 30వ తేదీనే క్యాబినెట్ సమావేశం. ఇప్పుడు జరిగే క్యాబినెట్ సమావేశమైనా, ఇప్పుడు జరిగే అసెంబ్లీ సమావేశమైనా జస్ట్ కేవలం కాళేశ్వరం పైన మాత్రమే పెడుతున్నారు. ఎందుకు అంటే అది కూడా కేసీఆర్ టార్గెట్. అది కూడా కేసీఆర్ నేను ఆయన టెంప్ట్ చేస్తే టెంప్ట్ అవుతలేడు కదా, అట్లా కూడా కేసీఆర్ని టెంప్ట్ చేయొచ్చేమో అని. కేసీఆర్ ఏమో ఎంత లైట్ తీసుకుంటున్నాడంటే అసలు పట్టించుకుంటలేడు, అసలు రెస్పాండ్ అవుతలేడు దానికి. ఆయన ఫామ్ హౌస్లో ఉన్న 20 నెలలుగా ఫామ్ హౌస్లో ఉన్న అధికారం కోల్పోయిన తర్వాత జనాలకు మాత్రం ప్రతిరోజు కేసీఆర్ని తలుచుకునే వాతావరణం ఒకటి ఈ గవర్నమెంట్ క్రియేట్ చేసింది. అసలు కేసీఆర్ ఎందుకు స్పందిస్తలేడంటే బహుశా నా స్థాయి కాదు, రేవంత్ రెడ్డికి మనం స్పందించాల్సిన అవసరం లేదు అనుకుంటున్నాడేమో. అందుకే ఆయన అస్సలు స్పందిస్తలేడు. ఇప్పుడు కాళేశ్వరం మీద సమావేశాలు ఇంత అర్జెంటుగా, వెరీ వెరీ అర్జెంటుగా, ఇప్పటిదాకా ఏ ఇష్యూ పైన కూడా, ప్రజలకు అవసరమైన ఏ ఇష్యూ పైన కూడా రేవంత్ రెడ్డి స్పందించలేదు, అసెంబ్లీ పెట్టలేదు. అసలు 6 గ్యారెంటీలకు చట్టబద్ధత చేయలేదు, 6 గ్యారెంటీలు అమలు చేయలేదు. ఇప్పుడు జనం అసలు ఇష్యూ యూరియా సమస్య, రైతులంతా కూడా చెప్పులు పెట్టి రాత్రంతా నిద్రపోకుండా సెంటర్ల దగ్గర వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు వర్షం పడుతుంది, ఈ వర్షంలో కూడా గొడుగులు పట్టుకొని కిలోమీటర్లు రైతులు యూరియా కోసం ఎదురు చూస్తున్నారు. అట్లాంటి సమస్య మీద ఇంత అర్జెంటుగా అసెంబ్లీ సమావేశాలు పెట్టలేదు. కానీ 665 పేజీల రిపోర్టు ఒక రోజులో చదవడం సాధ్యమేనా? రోబోలా ఎవరైనా, అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా
అధికార పక్షం కూడా చదవాలి కదా. కనీసం కేసీఆర్ అసెంబ్లీకి వస్తాడో రాడో, అసెంబ్లీకి వచ్చి ఆయన్నే సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందా? కేసీఆర్ రాకపోతే బీఆర్ఎస్ నుంచి స్పందించేంత పెద్ద నేతలు లేరా? ఇట్లాంటి చాలా చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఆల్రెడీ ఫామ్ హౌస్లోనే కేసీఆర్ దగ్గర ఆల్మోస్ట్ ఒక 15 డేస్ నుంచి కేటీఆర్, హరీష్ రావు ఇంకా కొద్దిమంది నేతలు కాళేశ్వరం రిపోర్ట్లో ఏముందో తెలియదు కానీ కాళేశ్వరం రిపోర్ట్ పైన ప్రభుత్వం ఏం చేయబోతుంది, ప్రభుత్వం ప్లాన్ ఏంది, దీన్ని పొలిటికల్గా ఎట్లా వాడుకోవాలనుకుంటున్నారు, అసలు రేవంత్ రెడ్డి మాటలు ఏంది, రేవంత్ రెడ్డి ప్లాన్ ఏంది, దీని మీద అసెంబ్లీలో ఎట్లాంటి కౌంటర్ ఇవ్వాలి. ఆల్రెడీ రిటైర్డ్ ఇంజనీర్స్ కొంతమంది ఫామ్ హౌస్ పోతున్నారు. హరీష్ రావు ఫుల్ ఫ్లెడ్జ్గా ప్రిపేర్ అవుతున్నారు. వీళ్ళు లేవనెత్తే ఒక 6-7 అంశాలు ఉన్నాయి. ప్రధానంగా కాళేశ్వరం దోచుకున్నారనో, లేకపోతే కాళేశ్వరం పనికిరాదనో, కాళేశ్వరంలో తప్పు జరిగిందనో, కాళేశ్వరం కరెంటు బిల్లు ఎక్కువ వచ్చి అసలు ఇది యూస్ఫుల్ కాదనో, ఇట్లాంటి ఒక 6-7 క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ 6-7 క్వశ్చన్స్కు బహుశా బీఆర్ఎస్ వాళ్ళు ప్రిపేర్ అయ్యి రావచ్చు. అధికార పక్షం నుంచి ప్రిపరేషన్ అంటూ ఏమి ఉండదు. ఇప్పటిదాకా ఎవరు ప్రిపరేషన్ కాలేదు. తర్వాత కొన్ని పేపర్లో అయితే ఏకంగా కేసీఆర్ మీద, హరీష్ రావు మీద కేసులు అని చెప్తున్నారు. ఇదంతా కూడా టెంప్టేషన్లో భాగమే. ఇదంతా టెంప్ట్ చేయాలి, వాళ్ళని టెంప్ట్ చేసేసి ఒకవేళ కేసీఆర్ ఒక టక్కున ఒక మాట అన్నాడు అనుకో, కేసీఆర్ దీనికి టెంప్ట్ అయిపోయి అసెంబ్లీకి వచ్చేసిన అనుకో, మనం చెడు కూడా ఆడుకోవచ్చు. కేసీఆర్ను నిలబెట్టి మనం కడిగేయచ్చు. ఇంకా కేసీఆర్నే కడిగేసామంటే మన లెవెల్, కేసీఆర్ లెవెల్ మన లెవెల్ ఒకటే. చాలాసార్లు చెప్తుంటాడు రేవంత్ రెడ్డి, స్టేచర్ గురించి మాట్లాడుతుంటాడు. స్టేచర్ లేదా, నా స్టేచర్కి సమాధానం చెప్పరా, నా స్టేచర్కి గౌరవం ఇయ్యరా అని. కేసీఆర్కి ఆ పోస్టర్ తెలంగాణ తెచ్చినోడు, తెలంగాణ ఉద్యమం చేసినోడు, నడిపించినోడు, లీడర్ అనే ఒక స్టేచర్ ఉంది. కానీ రేవంత్ రెడ్డి దగ్గర ఆ స్టేచర్ మిస్ అయిపోయింది. ఆ స్టేచర్ లేకపోవడంతోన ఆ స్టేచర్ కోసం రేవంత్ రెడ్డి తనలాడుతున్నాడు, ఆ స్టేచర్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పుడు కేసీఆర్ మీద కేసులు పెడతారు, కేసీఆర్ మీద జైలు పంపుతారు, ఇట్లాంటి వార్తలు రాపిస్తున్నారు. కనీసం ఇట్లయినా టెంప్ట్ అవుతాడేమో కేసీఆర్. కానీ కేసీఆర్ ఏమో అసలు అవసరం లేదు, ఓ ఫామ్ హౌస్లో ఉండి ఆయన జనాలకి వెళ్ళి బయటికి రాకుండా, కానీ జనాలు మాత్రం కేసీఆరే కావాలనుకునే వాతావరణం వచ్చింది చూడు, అది ఇప్పటిదాకా ఏ లీడర్ క్రియేట్ చేయలేకపోయాడు. రేవంత్ రెడ్డి బయట ఉండి రోజుకు 10 సార్లు మాట్లాడి, రోజుకు 100 సార్లు మాట్లాడి, రోజుకు 100 సార్లు కేసీఆర్ పేరు తీసి రేవంత్ రెడ్డి జనాల్లో పలచడానికి తప్ప కేసీఆర్ పలచన కాలేదు. కేసీఆర్ అట్లే ఉన్నాడు. కేసీఆర్ ఓడిపోయాక ముందు కొంత వ్యతిరేకత ఉండొచ్చు, కానీ ఓడిపోయిన తర్వాత ఆయన మీద సింపతి వచ్చింది. కానీ రేవంత్ రెడ్డి ఏమో మాట్లాడి కేసీఆర్ మీద మాట్లాడి, కేసీఆర్ అసలు ఒక మాట కూడా స్పందించకపోయినా, అసలు ఈయన చేసే విమర్శలకు కౌంటర్ ఇవ్వకపోయినా, రేవంత్ రెడ్డిని తక్కువ చేసి చూడలే కూడా కేసీఆర్. ఆయన గవర్నమెంట్ పోయిన తర్వాత కొన్ని టీవీ ఛానళ్ళకి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూ ఇచ్చిన క్రమంలో కేసీఆర్ ఒక మాట మాట్లాడాడు. చిన్న వయసులో మంచి అవకాశం వచ్చింది రేవంత్ రెడ్డికి, రేవంత్ రెడ్డి పేరు తీయలే కానీ అవకాశం వచ్చింది, మంచిగా చేసుకుంటే బాగానే ఉంటుందని, బాగా వేసుకోవాలని నేను కోరుకుంటున్నాను అని చెప్పేసి ఆయన ఆశీర్వాదం కూడా ఇచ్చిన ఒక పెద్ద మనిషిగా. కానీ రేవంత్ రెడ్డి దాన్ని నిలబెట్టుకోలేదు. రేవంత్ రెడ్డి ఎంతసేపటికి తన చిలిపితనాన్ని బయటపెట్టుకోవడమో, లేకపోతే చిల్లరతనాన్ని బయటపెట్టుకోవడమో, లేకపోతే కేసీఆర్ ఏదో మాట్లాడితే నేను పెద్దోని అయిపోతాని ఒక మాట మాట్లాడుకోవడము, లేకపోతే కేసీఆర్ను అసెంబ్లీకి రప్పించేస్తే చూసినావా మొగోడు రానిచ్చిండు అసెంబ్లీకి రప్పించని చెప్పుకునే ప్రయత్నాలు. దీన్ని ఎడిదిరిగి రేవంత్ రెడ్డి సొంత ఇమేజ్ని డెవలప్ చేసుకోనికే, రేవంత్ రెడ్డి స్టేచర్ను పెంచుకోనికే, రేవంత్ రెడ్డి అంటే కేసీఆర్ను దింపిండు చూసినావా అని చెప్పించుకునే ప్రయత్నమే తప్ప దీనిలో అసలు ఏం జరుగుతుంది, దీనిలో కాళేశ్వరంలో మంచి ఏంటి, చెడేంటి, కాళేశ్వరంలో మంచి లేదా, కాంగ్రెస్ వాళ్ళకు ఒక్క మంచి కూడా కనబడలేదా? మన రేవంత్ రెడ్డి ఒక మాట అన్నారు, నా గవర్నమెంట్లో ఒక్కటి కూడా మంచి జరగలేదా, నేను హైడ్రా తీసుకొచ్చి చెరువులు మంచి చేస్తున్నా, మంచి కనబడలేదా మీకు, నేను డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపుతున్నా, అది మంచి కనబడలేదా, వాళ్ళు ఎందుకు నన్ను మెచ్చుకోరు అన్నాడు. అసలు కేసీఆర్ గవర్నమెంట్లో రేవంత్కి ఏం నచ్చింది, కేసీఆర్ నిర్ణయాల్లో ఏది నచ్చలేదు రేవంత్ రెడ్డికి, కాళేశ్వరంలో మంచి ఏమీ లేదా, మొత్తం చెడేనా, 1,00,000 కోట్లు గోదావరి అని చెప్తాను ప్రతిసారి, 1,00,000 కోట్లు గోదావరిలో పోయినాయా, 1,00,000 కోట్లు గోదావరి పోతే మిగతా మీరు వాడుతున్న కొండపోచమ్మనో లేకపోతే మల్లన్న సాగరో పంప్ హౌస్లో లేకపోతే టన్నల్సో కాలువలో అవన్నీ దేనిలోకి వెళ్ళి వచ్చినాయి. కాబట్టి ఇక్కడ మెయిన్ టార్గెట్ కేసీఆరే. కేసీఆర్ చుట్టే స్టోరీ మొత్తం తిప్పాలని చూస్తున్నారు. కేసీఆర్ మీద కేసు అయితే తెలంగాణ ఎట్లా స్పందిస్తుంది, కేసీఆర్ని జైల్లో వేస్తే తెలంగాణ ఎట్లా స్పందిస్తుంది, అవన్నీ తర్వాత తెలుస్తాయి. కేసీఆర్కి ఇవన్నీ తెలుసు. కేసీఆర్ ముందు ఏం జరగబోతుంది, ఈ ప్రభుత్వం ఏం చేసే అవకాశం ఉంది, ఎట్లా జరుగుతుంది, కేసీఆర్ ఒక ముందస్తు వ్యూహంతోనే ఉండొచ్చు బహుశా. ఎందుకంటే ఆయన ఊహాకర్తనే కాబట్టి, వీళ్ళందరికీ మించిన ఊహాకర్త. అవునన్నా కాదన్నా అది నిజం. కాంగ్రెస్ వాళ్ళు కూడా ఆ విషయంలో కాదు అని చెప్పే అవకాశాలు లేవు. కాబట్టి మొత్తం కేసీఆర్ చుట్టే స్టోరీని అల్లే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కేసీఆర్ ఏమో స్పందిస్తున్నాడు, లైట్ తీసుకుంటున్నాడు. రేవంత్ రెడ్డి ఏమో కేసీఆర్ తిగ్గే చూస్తున్నాడు. కేసీఆర్ కనుక ఒక్కసారి రేవంత్ రెడ్డి అని పేరు తీస్తే కాళేశ్వరం ఉండదు, అసెంబ్లీ ఉండదు, కాళేశ్వరం రిపోర్ట్ ఉండదు, ఏవి ఉండవు, చర్చలు ఉండవు, కేసులు ఉండవు, ఏవి ఉండవు. కానీ కేసీఆర్ మాత్రం తన స్టేచర్ తనదే, నా స్టేచర్ నాదే, రేవంత్ రెడ్డికి ఆ స్టేచర్ లేదు, ఆ స్టేచర్కి మా హరీష్ రావో కేటీఆరో సరిపోతారని చెప్పేసి ఆయన అభిప్రాయం ఉండొచ్చు బహుశా. కానీ రేపు అసెంబ్లీ సమావేశాల్లో కూడా కేసీఆర్ రాకపోయినా సరే
హరీష్ రావు మాట్లాడుతానో కేటీఆర్ మాట్లాడుతానో దానికి కౌంటర్ ఇచ్చే సబ్జెక్ట్ ఉన్నోళ్ళు ఇప్పుడున్న కాంగ్రెస్లో ఉన్నారా? ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ కనీసం ఆ సబ్జెక్ట్ను మాట్లాడే వాళ్ళు ఉన్నారా? ఎందుకంటే రేవంత్ రెడ్డికి కొంత ఇరిగేషన్ మీద అవగాహన ఉంది, కానీ సీఎం అయిన తర్వాత మొత్తం అవగాహన కోల్పోయాడు. అసలు ఏ ప్రాజెక్ట్ ఎక్కడుందో, బనకచెర్ల ప్రాజెక్ట్ ఎక్కడుందో కూడా ఆయనకు అర్థం కాని సిచ్యువేషన్. ప్రకాశం జిల్లాలో ఉందని ఎవరో సలహాదారు చెప్తున్నాడు. కాబట్టి ఈ నీటిపారుదల ప్రాజెక్టులు లేకపోతే తెలంగాణలో నీళ్ల విషయంలో కేసీఆర్కు ఉన్న అవగాహన, లేకపోతే హరీష్ రావుకు ఉన్న అవగాహన, కేటీఆర్కు ఉన్న అవగాహన రేవంత్ రెడ్డికి లేదు, మినిస్టర్స్కు లేదనేది వెరీ క్లియర్. పదే కేసీఆర్ అని చెప్పుకోవడం వల్ల కేసీఆర్ అని చెప్పడంతోన రేవంత్ రెడ్డి జనం ఏమనుకుంటున్నారు? అసలు ప్రజల సమస్యలు, అభివృద్ధి పనులు ఇవన్నీ వదిలేసి కేసీఆర్ మీదనే పడి రాజకీయాలు చేస్తుండేది రేవంత్ రెడ్డి అనే ఒక చర్చ జనాల్లో ఉంది. ప్రభుత్వ పనులు చేయడంలో బలహీనత దాచుకోవడానికి, ఈ ప్రభుత్వ వైఫల్యాలను బయటపడకుండా, లేకపోతే ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిందని జనాలు ఆల్రెడీ మాట్లాడుకుంటున్నారు, కానీ దాన్ని కప్పిపుచ్చుకోనికే బహుశా ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారేమో అనేది జనాలున్న చర్చ. ఇంకా కేసీఆర్ నిశ్శబ్దం ఏంటంటే ఒక పెద్ద నాయకుడుగా, ఆల్రెడీ పెద్ద నాయకుడే, కానీ ఆ ఇమేజ్ మరింత పెరిగింది. ఎవరైనా ఆరోపిస్తే వెంటనే స్పందిస్తే అది చాలా చిన్న స్థాయి అవుతుంది, రేవంత్కు స్పందిస్తే మరింత చిన్న స్థాయి అవుతుందని బహుశా బీఆర్ఎస్ వాళ్ళు చాలా రోజుల నుంచి వాదన చేస్తున్నారు. బహుశా వాళ్ళ అభిప్రాయం అదే అయి ఉండొచ్చు. కానీ నిశ్శబ్దం వల్ల కేసీఆర్ మెచ్యూర్ లీడర్, రెచ్చగొట్టే రాజకీయాలకు లొంగని వ్యక్తి అనే ఒక సంకేతాలు కూడా జనాలకు వచ్చేసినాయి. ఇంకోటి ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదని మీరు చెప్తుంటే, కాళేశ్వరం ప్రాజెక్టులో కొంత టెక్నికల్ లోపాలు ఉన్నా కాళేశ్వరం వల్ల తెలంగాణకు సాగునీళ్ళు అవకాశం వచ్చింది అనేది రైతులు మాట్లాడుకుంటున్న మాటనే. కాంగ్రెస్ ప్రాజెక్టును పూర్తిగా అవినీతి పేరుతోన నెగిటివ్ చేయడం వల్ల ప్రజల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో నమ్మకం కలగకపోవచ్చు అనేది కూడా బహుశా బీఆర్ఎస్ అనుకుంటుండొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ దాని గురించి అసెంబ్లీ ఎలక్షన్స్ ఇప్పటికీ కాళేశ్వరం ప్రాజెక్టు మీద జనాల్లో భిన్నమైన అభిప్రాయాలు వచ్చినాయి. అప్పుడు ఇది నిజంగానే దీనిలో ఏదో జరిగింది అనుకున్న వాళ్ళు చాలా చిన్న ప్రమాదం జరిగిందని తెలుసుకున్న తర్వాత రేవంత్ రెడ్డి మాటల్లో రాజకీయం తప్ప వేరే ఏం లేదు, కేవలం ఇది ఒక పొలిటికల్ డ్రామా అయి ఉండొచ్చు. ఒకవేళ నిజంగానే దీనిలో అవినీతి జరిగి ఉంటే కేసీఆర్ పైన ఇప్పటికే క్రిమినల్ కేసులు పెట్టేవాడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్, పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టేవాడు, నానా యాగి చేసేవాళ్ళు. ఇది కేవలం ప్రచారం కోసం, మీడియాలో ప్రచారం కోసం, తర్వాత జనాలలో కాళేశ్వరం మీద ఒక తప్పుడు అభిప్రాయం సృష్టించేందుకు మాత్రమే దీన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారనే చర్చ కూడా జనాల్లో ఉంది. దీన్ని జనం కూడా పెద్ద ఇప్పుడు సీరియస్గా తీసుకోకపోవచ్చు. ఈయన ఎన్ని ఆరోపణలు చేసినా, అసెంబ్లీ పెట్టి ఎన్ని మాట్లాడినా జనం కొంత అవగాహన వచ్చింది కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన, ప్లస్ ఆ కుంగిపోయిన పిల్లర్ల మీద, దానిలో వచ్చిన డ్యామేజ్ పైన. కాబట్టి ఇది సీరియస్గా తీసుకోకపోవచ్చు, పైగా సానుభూతి కూడా క్రియేట్ చేయవచ్చు అన్నట్టు మాత్రం వాతావరణం కనిపిస్తుంది. చూద్దాం, అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి, దానిలో ఏం చర్చ జరుగుతుంది, వాళ్ళు ఏం చెప్తారు, వీళ్ళు ఏం చెప్తారు. కానీ రేవంత్ రెడ్డి కేసీఆర్ను టార్గెట్ చేసినంత కాలం అసలు దానిలో వాస్తవం ఉన్న జనాలకి ఇది ఒక రాజకీయంగానే కనిపించే అవకాశం కనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.